సో ఇంకా 2 టీములు మిగిలి ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ 9th in the table. ఎస్. సో రాజస్థాన్ రాయల్స్ అంటే ఏం గుర్తొస్తాయి? లెజెండ్ షేన్ వాన్, రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజాని సూపర్ స్టార్ అని చెప్పి ఫస్ట్ అందరికన్నా ఎక్కువ హైప్ చేసిన షేన్ వానే అంట. నెక్స్ట్ స్టార్ రాక్ స్టార్ అని. రాక్ స్టార్ ఫస్ట్ సీజన్ ఛాంపియన్స్. దాని వల్లే మోస్ట్లీ అది ప్లస్ యంగ్ టాలెంట్ ఫైండ్ చేయడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాంచైజ్. ఇంకోటి ఏం గుర్తొస్తుంది అంటే రాహుల్ ద్రావిడ్ క్యాప్ సిరీస్ వెళ్ళిపోవడం. అది కోరి ఆండర్సన్ ఆదిత్య తారే 6 కొట్టిన తర్వాత ముంబై వర్సెస్ ముంబై. ఇంకా షేన్ వాట్సన్, అజింక్య రహానే కూడా, సంజు శాంసన్ వీళ్ళందరూ కాదు అప్పుడులో. ఇంకా బాగా ఇంకా మొత్తం రహానే చాలా సీజన్స్ వరకు. శాంసంగ్ కూడా రాజస్థాన్ తో స్టార్ట్ అయ్యాడు. మధ్యలో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ అప్పుడు వాళ్ళు బ్యాన్ అయిన కేకేఆర్ తో స్టార్ట్ అయ్యాడు కదా. తర్వాత అది రీసెంట్ గానే వచ్చారు వీళ్ళందరూ. బట్ లైక్ వాట్సన్, రహానే వాళ్ళే. సో 2025 ఏం చేశారు వాళ్ళు? 2025 ఆప్షన్ అంటే ఫస్ట్ రిటెన్షన్స్ చూద్దాం. రిటెన్షన్స్ అంటే నా దృష్టిలో రిటెన్షన్స్ ని కొంచెం మెసప్ చేసేసి కొంచెం టీమ్ ని దెబ్బ తీసుకున్న టీం అంటే ఆర్ఆర్ఏ. అసలు రిటెన్షన్స్ ఫస్ట్ మిస్టేక్ బట్లర్ తో వాళ్ళకి పాల్ రాయల్స్ లో ఆడాడు. సో వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది ఏమో మరి ఉండేదేమో. రిలేషన్స్ అయితే మంచి రిలేషనే. వేరే లీగ్ లో కూడా ఆడాడు కాబట్టి ఆ మొత్తం బాండింగ్ ఉంటది. సో ఎలా వదిలేసారు అనేది. బట్లర్ అనే కాదు, లైక్ వాళ్ళకి చాలా మ్యాచ్ విన్నర్స్ ఉండేవారు. బోల్ట్, చాహల్, అశ్విన్, బట్లర్. నలుగురు వదిలేయడం అనేది అంటే పక్కా వీళ్ళ నలుగురులో ఇద్దరు చేసుకుంటారేమో అనుకున్నా. ఇద్దరు చేసుకుని హెడ్ మైర్ అండ్ జురేల్ వదిలేసి వాళ్ళు ఆప్షన్ లో బైబ్యాక్ చేసుకుంటారేమో అనుకున్నా. బట్ కంప్లీట్లీ ఆపోజిట్ అయ్యింది. బట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇండియన్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ టాలెంట్స్ వాళ్ళందరూ. సో మేబీ దానికంటే జైస్వాల్ ఇప్పుడు ఎలా భూమి అయ్యాడో ఫ్యూచర్ లో జురేల్ అవుతాడేమో. బట్ టీమ్స్ చూసుకుంటే అంటే టీమ్స్ ఏవైతే 5 పీపుల్ ని రిటైన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే 5 పీపుల్ రిటైన్ చేసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ యువర్ పర్స్ అయిపోద్ది. మోర్ దాన్ 50% ఆఫ్ యువర్ పర్స్ అక్కడతో అయిపోద్ది. సో వాళ్ళు ఏం చేస్తారు, వేరే టీమ్స్ అందరూ కూడా మ్యాచ్ విన్నర్స్ అంటే ఆన్ హిస్ డే ఎట్టి పరిస్థితుల్లో ఆ సెట్ అయితే మ్యాచ్ విన్నర్ ఆ టైప్ లో తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ముంబై చూస్తే మ్యాచ్ విన్నర్లే. ఆ టైప్ లో తీసుకున్న వాళ్ళు మ్యాచ్ విన్నర్స్ తీసుకున్నారు రిటెన్షన్. ఎందుకంటే మోర్ దాన్ 50% వెళ్ళిపోయింది. వీళ్ళు ఏంటంటే జురేల్ అనేది, మరి నాకు జురేల్ 14 crores ఆక్షన్ లోకి వెళ్తే వస్తాడు అనేది అసలు క్వశ్చనబుల్. అది అండ్ బట్లర్ వదిలేయడం అనేది క్వశ్చనబుల్. బట్ నాకు ఇంకో పాయింట్ అనిపిస్తుంది, సంజు శాంసన్ వాంట్స్ టు ఓపెన్. సో ఇంతకు ముందు బట్లర్ జైస్వాల్ ఓపెన్ చేసేవారు, సంజు శాంసన్ 1 down వచ్చాడు. సంజు శాంసన్ ఓపెనింగ్ ఎలాగో చేస్తాడు కదా, మేబీ దాని వల్ల. అంటే ఇప్పుడు మనకి టాప్ లో చాలా మంది దొరుకుతారు, మిడిల్ ఆర్డర్ లో మనకి లెఫ్ట్ హ్యాండర్, పవర్ హిట్టర్, ఫినిషర్, ఆ బ్రీడ్ ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. పూరన్ ఒకడు ఉన్నాడు. సో హెడ్ మైర్ కి పూరన్ కి డిఫరెన్స్ ఏంటంటే, పూరన్ టూ మచ్ కన్సిస్టెంట్. సో పూరన్ 21 CR ఉన్నప్పుడు హెడ్ మైర్ 11 CR నాట్ బ్యాడ్ అనే అనిపిస్తుంది. హెడ్ మైర్ కంటే ఇప్పుడు ఓపెనింగ్ అనేది ప్రాబ్లం, ఎందుకంటే బట్లర్ జీటీకి వెళ్ళి కూడా నెంబర్ 3 ఆడుతున్నాడు. బట్ అది చూసి డిస్కషన్ బట్లర్ తో కూడా చేయొచ్చు. బట్లర్ కి ఐపీఎల్ అనేది ఇంకోటి ఏంటంటే ఇంగ్లాండ్ బోర్డ్. ఎందుకంటే ప్రతి సీజన్ లాస్ట్ వచ్చేయమంటారు. క్రూషియల్ ప్రతి టెస్ట్ ఇప్పుడు ఆడట్లేదు వైట్ బాల్ ప్లేయర్ లో కాబట్టి వచ్చేయమంటారు. అక్కడ కొంచెం ఎఫెక్ట్ అయ్యారేమో. ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఐ స్టిల్ ఫీల్ నెంబర్ 3 కి నెగోషియేట్ చేసి ఉంటే, ఎందుకంటే సంజు శాంసన్ కి ఉన్న కెప్టెన్సీ అంబిషన్స్ అయి ఉండొచ్చు, ప్లేస్ రెగ్యులర్ అవడానికి తనకి ఐపీఎల్ గుడ్ ప్లాట్ఫామ్. బట్లర్ కి ఐపీఎల్ అనేది అంటే
అంత IPL లో నెంబర్ 3 ఆడినంత మాత్రాన తన కెరీర్ కి ఏం ఎఫెక్ట్ అవ్వదు. సో జాస్ బట్లర్ తో కొంచెం డిస్కషన్ చేస్తుంటే కొంచెం బెటర్ గా ఉండేదని నా ఫీలింగ్. నెంబర్ 3 ఆడమని అట్లీస్ట్ చహల్ రిటైన్ చేసుకుని ఉండొచ్చు. చహల్ చేసుకున్నాను. నువ్వు చూసుకుంటే జురెల్ నాట్ సో ఎక్స్పీరియన్స్. మన హెట్ మేర్ లాస్ట్ ఫ్యాగ్ ఎండ్ లో తప్ప నువ్వు 10th ఓవర్ 11th ఓవర్ ఇప్పుడు చహల్ అనుకో 3 years ఆడతాడా? 3 years పక్కా ఆడతాడు. సో 3 years ప్లేయర్ అంతలే. వీళ్ళైతే మరి లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పి వాళ్ళు ఏమన్నా తీసుకున్నాడు. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ బట్ జురెల్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు 5 members కదా రిటైన్ చేసుకున్నారు. ఇంకో ఆర్టీఎం ఉంది, జురెల్ తెచ్చుకుని ఉండొచ్చు. ఆర్టీఎం సందీప్ శర్మ తీసుకున్నారు కదా. అంటే జురెల్ ఆర్టీఎం సందీప్ శర్మ రిటైన్ కదా. సందీప్ శర్మ ఓకే 6 members కదా. 5 members ఏమో మరి ఆర్టీఎం ఏం ఆడలే. సారీ 6 members చేసుకున్నట్టున్నారు. సంజు శాంసన్, జైస్వాల్, జురేల్, హెట్మయర్. మనం పెద్ద సార్ని మర్చిపోతున్నాం. రియాన్ పరాగ్ 6 members చేసుకున్నారు. 6 members. సో అంటే అదే నేను చెప్పేది, మ్యాచ్ విన్నర్స్ ని పెట్టుకోలేదు అంతే. అంటే సంబడి యూ కెన్ ట్రస్ట్. ఇప్పుడు రియాన్ పరాగ్ ని నువ్వు బట్ మరి రియాన్ పరాగ్ 2024 లో మరి క్రేజీ సీజన్ అయింది. క్రేజీ సీజన్ డొమెస్టిక్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు, అది ఓకే. బట్ ఒక మ్యాచ్ సినారే చెప్తాను, నువ్వు పరాగ్ ని ట్రస్ట్ చేయగలవా? లైక్ ఆఫ్టర్ 12 hours 8 hours ఉన్నాయి, 85 కొట్టాలి, 90 కొట్టాలి, పరాగ్ నువ్వు ట్రస్ట్ చేయగలవా? చేయలేము అని పక్కన పెడితే ఈవెన్ సెట్ అయిన పరాగ్ నువ్వు ట్రస్ట్ చేయగలవా? మరి ఈ సీజన్ లో ఒక మ్యాచ్ బానే కొట్టాడు. బట్ అంటే ఏమో చహల్ మీద అమ్మకం. అంటే ఇప్పుడు చహల్ ఇండియన్ టీమ్ లోంచి అవుట్ అయిపోయాడు. సో ఆ ఫ్యాక్టర్ ఏమన్నా ప్లే అయిందో సరే. సో ఆక్షన్ లో వీళ్ళు ఏం చేశారు అనుకుంటున్నావు? ఐ ఫీల్ దట్ వాళ్ళ పాత టీం సేమ్ కేకేఆర్ లాగే పాత టీం రెప్లికేట్ చేయాలని ట్రై చేశారు. సో స్పిన్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళిద్దరు తెచ్చుకున్నారు. బోల్డ్ ప్లేస్ లో ఆర్చర్ తెచ్చుకున్నారు. ఇంజూరీ నుంచి బ్యాక్ వచ్చిన ఆర్చర్, ప్రైమ్ ఆర్చర్ కాదు. ఓకే ఆర్చర్ నాకు తెలిసి 2 మ్యాచ్లు గెలిపించాడు. 2 మ్యాచ్లు ఓకే, గుడ్ పర్ఫార్మెన్స్. బోల్ట్ కూడా 12 CR, ఆర్చర్ 12 CR ఓకే. బట్ వీళ్ళు శ్రీలంకన్ స్పిన్నర్స్ వాళ్ళు అంత పర్ఫార్మ్ చేయలేదు. హసరంగా డీసెంట్లీ పర్ఫార్మ్ చేశాడు. ఇంకా సంజు శాంసన్ వేరే టీమ్ లో ఉంటే అయిపోతాడే అని చెప్పి సంజు శాంసన్ మనం ఉన్నాడేమో. నీకు తీక్షణది కంప్లీట్లీ ఆఫ్ సీజన్. బట్ తీక్షణ చెన్నైలో బాగా చేసాడు. వికెట్ టేకర్ పవర్ ప్లే లో వచ్చి సమ్ మిస్టరీ కాదు అలా అని చెప్పి ఏమేస్తా నాకే ఇంకా క్లారిటీ ఉండదు. మిస్టరీ కాదు, మిస్టరీ టైప్. ఇప్పుడు సూర్యవంశీ వచ్చాడు. సూర్యవంశీ రావడం వల్ల అంటే సూర్యవంశీకి టీమ్ లో ప్లే ఇయర్ ఆడిస్తారని అయితే ఎవరు అనుకోలేదు. ఎక్సైటింగ్ టాలెంట్. తను కొన్ని వీడియోస్ చూసారు, ఈ ఏజ్ లోనే ఎక్కడెక్కడికో 6లు కూడా వేస్తున్నాడు, స్టేడియం బయటికి 6లు కూడా వేస్తున్నాడు. సడన్ గా సంజు శాంసన్ కింద రావడం వల్ల వైభవ్ సూర్యవంశీ వచ్చాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా పక్కా స్టార్టర్ లాగా ఉన్నాడు నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు సంజు శాంసన్ కి ఇప్పుడైనా నెంబర్ 3 ఆడాలి. బట్ లైక్ సంజు శాంసన్ కి ఇప్పుడు ఉంటాడో లేదో డౌట్ కదా. సరే సంజు శాంసన్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడదాం. బట్ దానికన్నా ఒక మేజర్ పాయింట్ ఉంది. సో 2024 లో వాళ్ళు చాలా మంచి టీం. బట్ వాళ్ళు ట్రోఫీ దాకా ఎందుకు వెళ్ళలేదు అంటే లైక్ నెంబర్ 7 లో వాళ్ళకి మంచి ఆల్రౌండర్ లేడు. అశ్విన్ ఆడించేవారు, అశ్విన్ ముందు ఆడించేవారు, అశ్విన్ కన్సిడర్ చేసేవారు ఆల్రౌండర్. అశ్విన్ బౌలింగ్ లో పర్ఫార్మ్ చేసిన, బ్యాటింగ్ అంత ఎక్స్ప్లోజివ్ ఆల్రౌండర్ కాదు. సో ఆ పాయింట్ ని అడ్రస్ చేసుకోలేదు ఈ దాంట్లో, చేసుకునే ఛాన్స్ దొరకలేదు. సో దే మిస్డ్ ద ట్రిక్ వేర్. సో 2024 రిప్లికేట్ చేద్దాం అని చెప్పి ఆ ఇష్యూని కూడా రిప్లికేట్ చేశారు. నెంబర్ 7 అనేది మరి ఆల్రౌండర్ లేకపోవడం అనేది బిగ్ మిస్. బట్ దే ట్రై టు బై ఇండియన్ బౌలర్స్. చాలా మంది బౌలర్స్ ట్రై చేశారు. ఎవరెవరు ట్రై చేశారు అనుకున్నావు చూద్దాం. బౌలర్స్ సిరాజే ట్రై చేశారు, ప్రసిద్ధి ట్రై చేశారు, ఆవేష్ ఖాన్ ట్రై చేశారు. సో ముగ్గురు మేజర్ బౌలర్స్ ట్రై చేశారు. అదే నా కృణాల్ ట్రై చేశారు. అశ్విన్ కృణాల్ రిప్లేస్ చేస్తాడేమో అని చెప్పి ఆ టైప్ లో ఏమైనా ట్రై చేసి ఉంటారు.
అంటే దట్ నెంబర్ 7, నెంబర్ 8 వాళ్ళు అదే నేను చెప్పేది. బ్యాడ్ అయింది ఏమైందంటే మ్యాచ్ విన్నర్స్ తో రిటెన్షన్ జరగలేదు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఆక్షన్ లో మ్యాచ్ విన్నర్స్ ని తిగ్గుందావు అంటే ఎవరో నీకు ఐ మీన్ 10+ ఇయర్ నువ్వు చెప్పిన బౌలర్ అందరూ కూడా పక్క 10+ ఇయర్ బౌలర్స్. 10+ ఇయర్ ఉన్నదే 43 to 47 crores సంథింగ్ తో దిగే రాష్ట్రంలోకి. దాంట్లోనే మళ్ళీ నువ్వు 10 లేపేస్తే నువ్వు 13 మెంబర్స్ ని చాలా గుడ్ బైస్ అంటే ఏమనుకుంటున్నాను. వాళ్ళకి సూర్యవంశి అనేది స్కౌట్ చేసి తెచ్చుకున్నారు. నితీష్ రాణా మంచి బై 3లో నెంబర్ 3 లెఫ్ట్. సో నితీష్ రాణా అండ్ సూర్యవంశి. సో వాళ్ళకి పెద్ద ఛాన్స్ కూడా లేదు. వాళ్ళు చాలా తక్కువ బైస్ చేశారు అండ్ పెద్ద వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ ఎవరు చాలా దొరకలే వీళ్ళకి. యాక్చువల్లీ వీళ్ళది ఆక్షన్ లో బాటిల్ అయింది అనడం కన్నా రిటెన్షన్ దగ్గరే బాటిల్ అయింది. యాక్చువల్లీ రిటెన్షన్ దగ్గర కొంచెం స్మార్ట్ ఉంటే చాలా మంచి టీం. 2025 లో చాలా లైక్ సంజు శాంసన్ ఏమో ఫస్ట్ మ్యాచ్ లో లేడు. నేను అప్పుడు ఫస్ట్ మ్యాచ్ SRH వర్సెస్ RR మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు సంజు శాంసన్ లేడు. అంటే ముందే తెలిసిందా లేకపోతే గ్రౌండ్కి వెళ్ళాక తెలిసిందో పరాగ్ క్యాప్టెన్సీ అన్న. ఓకే లైక్ బ్యాడ్ క్యాప్టెన్సీ. ఏమో చాలా పాలిటిక్స్, చాలా మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అని నాకు అనిపించింది. లైక్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ దేర్ ఫెయిల్యూర్ క్యాంపెయిన్ ఇన్ 2025 అంటే చెప్పొచ్చు. బట్ అంటిల్ 2024 అశ్విన్ చూసుకుంటే ఎప్పుడు చూసినా RR హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మేనేజ్మెంట్. అంటే సంథింగ్ హ్యాపెండ్ బిట్వీన్ సంజు శాంసన్. ఇప్పుడు సంజు శాంసన్ కి అందరూ కొన్ని రిపోర్ట్స్ వస్తాయి, సంజు శాంసన్ వాంట్స్ టు రిటైన్ బట్లర్, బట్ మేనేజ్మెంట్ తో అక్కడ కుదరలేదు. సో ఆ కంట్రోల్ పోయింది అని చెప్పి సమ్ ఇష్యూస్ అయ్యాయి మేనేజ్మెంట్ తో అని చెప్పి కూడా వచ్చాయి. అండ్ రియాన్ పరాగ్ ఏమో కొంచెం మేనేజ్మెంట్ లో రియాన్ పరాగ్ రిలేటివ్స్ ఎవరో ఉన్నారు. ఓకే, సో దట్ ఆ పాయింట్ కూడా ఉంది. సో దే ఆర్ పుషింగ్ రియాన్ పరాగ్ టు బి ద కెప్టెన్. జైస్వాల్ కూడా ఉండే అంట కెప్టెన్సీ అంబిషన్స్, బట్ ఇప్పుడు రియాన్ పరాగ్ కెప్టెన్సీ వల్ల జైస్వాల్ అప్సెట్ అయ్యాడు. ఇవన్నీ రూమర్స్ వచ్చాయి, బట్ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో మనకి తెలియదు. కానీ సో దీస్ ఆర్ దేర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే 5 క్లోజ్ మ్యాచెస్ ఓడిపోయారు. సూపర్ ఓవర్ ఓడిపోతారు, మాట్లాడుకోవాలి. అది సూపర్ సేమ్ సిచ్యువేషన్ లో ఉంటారు. అవును, యాక్చువల్లీ విన్ అవ్వాల్సిన సూపర్ ఓవర్. ఎగ్జాక్ట్ సేమ్ సిచ్యువేషన్ లో ఎగ్జాక్ట్ సేమ్ ప్లేయర్స్ జురేల్, హెట్మైర్ ఉంటారు. అదే నీకు అదంతా ఏదో యాక్షన్ రీప్లే లో ఉంటది. ఒక మ్యాచ్ స్టార్ కి వేస్తాడు, అయిపోతుంది. ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోతాడు. ఆర్సీబీతో కూడా అయితే గాన్ గేమ్ అది. హైజల్వుడ్ వస్తాడు, పట్ట గేమ్ అయిపోతుంది. సో క్లోజ్ మ్యాచ్ 5 లో కొన్ని గెలిచినా మిడ్ లేకపోతే డీసెంట్ లీగ్ అయ్యేది. అవును, డీసెంట్ లీగ్ అయ్యేది. సో ఇప్పుడు సంజు శాంసన్ దగ్గర వద్దాం. సో సంజు శాంసన్ ఉంటాడా? ఆ రూమర్స్ అవి చూస్తే గట్టిగానే రూమర్స్ ఉన్నాయి. సో రూమర్స్ పక్కన పెడితే అశ్విన్, సంజు శాంసన్ పాడ్కాస్ట్ చేసినప్పుడు కూడా ఇంట్లో కూడా ఇస్తున్నారు, చాలా జోక్స్ వేసుకున్నారు దాని మీద. సో ఐ డోంట్ థింక్ హీ విల్ స్టే దేర్. ఐదర్ ఆప్షన్ లోకి వస్తాడా లేకపోతే డైరెక్ట్ ట్రేడ్ అవుతుందా అనేది కొంచెం తెలీదు అంతే. మోస్ట్లీ సిఎస్కేకి వెళ్తాడు. సిఎస్కే హ్యాస్ అంటే చెన్నైలో సంజు శాంసన్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉందంట. సంజు తమిళ్ కూడా మాట్లాడతాడు. సో ఆఫ్టర్ ధోని అది కంటిన్యూ చేయడానికి ప్రాపర్ క్యాండిడేట్. అంటే రుతురాజ్ గుడ్ కెప్టెన్ బానే ఉంది, కానీ ఏమో మెల్లగా సంజు శాంసన్ కెప్టెన్ అనడానికి మన దగ్గర లేదు. అంటే ఏషియన్ గేమ్స్ కి వెళ్ళి గుడ్ ప్లేయర్ అంతే. ఏషియన్ గేమ్స్ లో కెప్టెన్ అనుకుంటా రుతురాజ్ గైక్వాడ్. ఏమో మెల్లగా నాకు తెలిసి రుతురాజ్ పోయి ఇలా సంజు వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. సిఎస్కే సంజు, సిఎస్కే వీళ్ళలో మాట్లాడదాం. ఇంకేమనుకుంటున్నావు? బట్ ఆర్ఆర్ ఇప్పుడు చూసుకుంటే టాప్ 6 ఫిక్స్. జైస్వాల్, వైభవ్ సూర్యవంశి, నితీష్ రాణా, 3 లెఫ్ట్ హ్యాండ్స్. 4 లో ఏమో రియాన్ పరాగ్, 5 లో ఏమో జురేల్, 6 లో ఏమో హెట్మైర్.
ఎవరిని తీయడానికి లేదు. తీయడానికి లేదు. కింద చూస్తే ఆర్చర్, సందీప్ శర్మ ఫిక్స్. ఎంత 8 మెంబర్స్ ఫిక్స్. స్పిన్ శ్రీలంకన్ స్పిన్నర్స్ లో నాకు తెలిసి ఇద్దరిని వదిలేకపోవచ్చు, అట్లీస్ట్ ఒకరినైనా ఉంచుకుంటారు. ఓకే, క్వాలిటీ స్పిన్నర్స్ ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరు కదా. మేబీ హసరంగా ఉంచుకుంటారేమో. సో వీళ్ళకి ఆల్మోస్ట్ 9 ప్లేయర్స్ ఫిక్స్ అయిపోయారు. బట్ దట్ నెంబర్ 7 అనేది అట్లీస్ట్ ఈ ఆప్షన్ లో తీసుకోవాలి. అది ఈ ఆప్షన్ లో కూడా తీసుకోవాలి. హసరంగా ఇస్ నాట్ నెంబర్ 7. హసరంగా మా ఆర్సీబీ డేస్ నుంచి చూస్తున్నా. ఇంకో రషీద్ ఖాన్ రా బాబు, ఈడు పెద్ద బ్యాట్స్మెన్. వేరే లీగ్స్ లో చూస్తే కొడతాడు. శ్రీలంకన్ లీగ్ లో కొట్టడం కూడా 30 balls కొట్టడం కూడా బ్యాక్ ఫుట్ పాయింట్ మీద గ్లైడ్ తప్ప ఇంకొక షాట్. అవును, ఒకటే షాట్ చూడలేదు. లెగ్ సైడ్ వేసినా ఇటు పక్క వచ్చి ఇలా కొడతాడు. మంచి ఫీల్డరే, గుడ్ బాల్ రే, బట్ ఈజ్ నాట్ అన్ ఆల్రౌండర్. అండ్ ఆల్సో ఇంజరీ ప్రోన్. కొంచెం టాక్టిక్స్ వాడతాడు. టెస్ట్ బ్యాన్ అప్పుడు సో నెంబర్ 8 గుడ్ ప్లేయర్. సో హసాంగా నెంబర్ 8 పెట్టుకుని 7 లో వీళ్ళు ఒక మంచి ప్లేయర్ నేర్చుకోవాలి. ప్లేయర్ లైక్ మిచ్ ఓవెన్ ఇఫ్ అవైలబుల్, ఆ టైప్ ప్లేయర్స్. బౌలింగ్ వేయాలి, 2-3 బౌలర్స్ వేసి మంచి హిట్టింగ్ ఫినిష్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. సో ఫార్నర్ గా వెళ్ళాలి ఆబ్వియస్లీ. అంటే బ్యాటింగ్ అంతా ఉంది కాబట్టి ఆర్చర్ ఒకటి 7 లో ఫార్నర్ కి వెళ్తేనే బెస్ట్. ఆర్చర్ ఇంకా చెప్పాలంటే ఆర్చర్ గుడ్ నెంబర్ 8. ఆర్చర్ గుడ్ నెంబర్ 8 పోనీ ఆర్చర్ 8, హసరంగా 9 అంటే బ్యాటింగ్ డెప్త్ బాగానే ఉన్నట్టే. జేసన్ హోల్డర్, ఇవన్నీ మాట్లాడదాం. లైక్ ఆప్షన్స్ అవన్నీ, లైక్ ఏ ప్లేస్ లో ఏది అన్నా అనేది మాట్లాడదాం. సో ఆర్ఆర్ గురించి నాకు అంత పెద్ద చెప్పడానికి ఏం లేదు ఈ సీజన్. లైక్ ఏం చేయబోతున్నారు అనేది ఉంది కానీ. సో అంతే అంటాం ఆర్ఆర్ గురించి. ఆర్ఆర్ 2026 ఆప్షన్ లో ఏం చేస్తారు అనేది ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అవన్నీ మన తర్వాత మాట్లాడదాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో వస్తుంది, లైక్ వస్తూనే ఉంటాయి వీడియోస్. లైక్ మీరు రిలేట్ అవుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం.